చూడు మేడం చూడు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి గారు వేదికతో వస్తున్నారు. అలాగే ఇంకా పెద్దలు చాలా మంది వస్తున్నారు. వారందరికీ స్వాగతం. దేవాయుధం మే సమనస్యమానో దేవావసవో దీర్ఘమాయు. అందరూ కూర్చోబెట్టండి దయచేసి. పోలీసు వారు సహకరించండి ప్లీజ్. దేవతారాబలం చంద్రబలం దేవ విద్యాబలం దైవబలం దేవ లక్ష్మీపదే తేంకరిఘో స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో దయచేసి లగాలి. ఒకసారి పైకి నుంచోండి, మళ్ళీ కూర్చుంది కానీ దేవస్య గృహే దివి దేవ. వెనుకబడిన ప్రాంతం అని చాలా సార్లు భువనేశ్వర్ అమ్మగారికి సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. మన సీఎం గారు అయితే చాలా సార్లు అరకు పాడేరు వెళ్ళారు. ఒకసారి రంపచోడవరం కూడా రావాలి సార్ అంటే చూసుకొని వస్తానని చెప్పడం జరిగింది. కానీ పరిస్థితుల రీత్యా ఈరోజు భువనేశ్వరి అమ్మగారు మనల్ని చూసి ఈ ప్రాంత పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు మన గిరిజన ప్రాంతానికి రావడం చాలా సంతోషకరం. అదేవిధంగా వచ్చేటప్పుడే చెప్పాను, మన ప్రాంతంలో ఎక్కువగా సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడతా ఉన్నారమ్మా. చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎక్కువ ఇష్యూ ఉంది. బ్లడ్ అస్తమానం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మాకు ఇక్కడ లిమిటెడ్ గా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఒక బ్రాంచ్ ని మా రంపచోడవరంలో ఏర్పాటు చేస్తే తక్షణమే వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తే మేడం గారు కూడా దాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ సంజీవని హాస్పిటల్ కూడా పెట్టడానికి ప్రపోజల్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. అది కూడా త్వరలోనే మనకి ఏర్పాటు కాబోతా ఉంది. ఇదంతా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి ఇందాక మేడం గారు చెప్పినట్టుగా నిజంగా అన్ని సర్వీసెస్ చేస్తున్నట్టు కూడా మనకు తెలియదు. ఎన్టీ రామారావు గారి పేరు మీద ఈ రోజు చాలా సర్వీసెస్ మనకు తెలియకుండానే చాలా ప్రజలు పొందుకొని ఉన్నారు. అమ్మ మీకు కూడా చెప్పాలి, మా ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చి ఇక్కడ బస చేయడం జరిగింది. బురదకోట ఆ ప్రాంతంలో అక్కడ ఒక నైట్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జీవన పరిస్థితి అంతా కూడా చూశారంట. చూసి గిరిజనులు చాలా వెనకబడి ఉన్నారు, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో జీడి మామిడి మొక్కలు క్యాషూ ట్రీస్ మాకి మొక్కల్ని ఇచ్చి వాటి పెంచుకోవడానికి కూడా ఆయనే బియ్యము దుప్పట్లని ఇవన్నీ ఇచ్చి మాకు ఎంతో ప్రోత్సహించారు. ఈ రోజు మా రంపచోడవరంలో అరకులో కాఫీ ఎలాగో అలాగే రంపచోడవరంలో క్యాషూ ఎక్కువ అమ్మ. వాటి ద్వారా ఈ రోజు మా ప్రజలందరూ కూడా జీవనం సాగిస్తా ఉన్నాం. అవి పండించుకొని అవి అమ్ముకొని మేము బ్రతుకుతా ఉన్నాం. అది కేవలం ఎన్టీ రామారావు గారు మాకు ఇచ్చినటువంటి బ్రతుకు తెరవని ఈ రోజు సందర్భంగా ఆయన పుత్రికగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా కనీసం వాళ్ళు కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదనే ఉద్దేశంతో కూడు కూడు నీడ అనేటువంటి ఒక దృక్పథంతో ఈ రోజు పేద ప్రజలందరూ కూడా గిరిజనులందరూ కూడా పక్క గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. తక్కువ రేటుకే చేనేత వస్త్రాలు ఇవ్వడం జరిగింది. కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు మా పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఆయన చేసినటువంటి దృక్పథంలో భాగస్వాములు అవి ఈ రోజు
మా ప్రాంతం చాలా మటుకు డెవలప్ అయిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నానమ్మా. అదేవిధంగా ఈరోజు మన ఎన్టీ రామారావు గారి ట్రస్ట్ తరఫున ఎవరైతే అనారోగ్య బాధితులు ఉన్నారో, క్యూర్ అవ్వని వ్యాధితో బాధపడుతున్న వాళ్ళతో సైతం ఇక్కడ సబ్స్క్రిప్షన్తో ఇక్కడ మనకి మెడికల్ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి, వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవాలి. ఒకవేళ ఇక్కడ అవ్వకపోతే మెరుగైన వైద్యం కోసం కూడా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి మంచి వైద్యాన్ని అందించడానికి మన ట్రస్ట్ తరఫున మన ట్రస్టీ భువనేశ్వరమ్మ గారు హామీ ఇచ్చినారు. కనుక ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాల మేరకు ఎట్లా పనిచేస్తా ఉన్నారో, ఆయన పుత్రికగా మన భువనేశ్వరమ్మ గారు కూడా ప్రజా సేవా పథకంలో ముందుకు వెళ్తా ఉన్నారు. కనుక ప్రజలందరూ కూడా మీ యొక్క ఆశీర్వాదాన్ని, దీవెనని భువనేశ్వరమ్మ గారికి ఇచ్చి ఎప్పుడు 200 ఆరోగ్యంగా ఉండాలని మీరందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. ఈరోజు భువనేశ్వర్ మేడం గారు రావడం చాలా సంతోషం. గుర్తు చేసుకుని మేడం గారు రావడం జరిగింది. అలాగే మేడం గారికి, భువనేశ్వర్ మేడం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాము. శిర్షదేవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రమేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన సీనియర్ సభ్యులు ఎక్స్ఎమ్మెల్యే గారు సిద్దిచెట్ట వెంకటేశ్వరరావు గారికి కూడా మేడం గారు పదే పని మీరు చెప్పండి అనేసి ఎందుకు చెప్పారంటండి, గతంలో మనం ఒక తల్లిలాగా మనకు ఆదుకున్నారు. ఎందుకంటే మేడం అందరికీ గుర్తుందా? ఎందుకంటే ఆ రోజు మరి ఒక తల్లిలాగా మరి భువనేశ్వర్ మేడం ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అనేసి మేడం గారు అక్కడి నుంచి మరి ఫోన్ చేసి సీఈఓ గారి ద్వారా సంబంధించి మేడం మరి చాలా సంతోషం. రంపచోడవరం నియోజకవర్గంలో ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చాలా సంతోషం అండి. ఇప్పుడు వరకు 29 సంవత్సరాలుగా అయింది ఈ ట్రస్ట్ ప్రారంభించి. మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ ఎట్లా రామారావు గారు నమ్మారో, నందమూరి తారక రామారావు గారు మానవ సేవే మాధవ సేవ, ప్రజలే దేవుళ్ళు అన్ని నమ్మి ప్రజల కోసం వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండాలని ఆయన చాలా సేవా కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. అట్లానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్ఫూర్తితో ఆయన ఈ ట్రస్ట్ అనేది ప్రారంభించి అది ముందుకు తీసుకెళ్లారు. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నారు ప్రజలకి సేవా కార్యక్రమాలు అందేటట్టుగా మనం ఈ ట్రస్ట్ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. అట్లానే నేను మేనేజింగ్ ట్రస్టీగా ఆ ట్రస్ట్ ద్వారా ఆయన ఏమి అనుకున్నారో అదే కాకుండా ప్రజలకి ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ప్రజలకి సేవా కార్యక్రమాల్లో మేము ఎప్పుడు ఉంటాము. ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ గాని, చదువు గాని, మహిళా శక్తికి వాళ్ళకి ఏది చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో అని అవన్నీ ఆలోచించి అవన్నీ ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఇవాళ అట్లానే మీ అందరికి ఈ హెల్త్ క్యాంప్ అనేది మీకు అందుబాటులో ఉండాలి. మేము చాలా క్యాంపులు చేస్తున్నాము, కానీ మాకు తట్టింది ట్రైబల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాలకి మనం వెళ్ళాలి, మన అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఏది అవసరమో అది చూసి ఏది మనం అప్పటికప్పుడు ఏది మనం చేయగలము, మందులు ఇప్పుడు డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ అప్పటికప్పుడు మేము ఆలోచించి అవి మీకు అందజేయగలం. కానీ దాని తర్వాత మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మేము తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, కార్పొరేట్ హాస్పిటల్ కానీ మిమ్మల్ని అందరినీ రికమెండ్ చేసి అక్కడికి పంపించాలని మేము నిశ్చయించుకున్నాం. ఇవన్నీ మేము చేయగలం అంటే అది ఒక్కల వల్ల కాదు. ఇప్పుడు మా ట్రస్ట్ అనేది ఉండొచ్చు, కానీ అది మా ఒక్కరి వల్లే కాదు. ఇంతవరకు తీసుకొచ్చాము. దీంతో మాతో చేతులు కలిపిన డాక్టర్లు ఉంటారు,
హాస్పిటల్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా మన అందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎస్పెషలీ మా ట్రస్ట్ నమ్మి ఇక్కడికి వచ్చిన డాక్టర్లు, నర్సులు, సిబ్బందులు, మీడియా ప్రతినిధులు అందరికీ మా హృదయపూర్వక ట్రస్ట్ తరఫున మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఇప్పుడు వరకు హెల్త్ క్యాంప్స్ 16,365 హెల్త్ క్యాంప్స్ 2 రాష్ట్రాల్లో, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేము ముందుకు తీసుకెళ్లాము. తద్వారా 22,64,000 మంది లబ్ధి పొందారు. ఇప్పుడు వరకు 22.97 కోట్లు విలువైన మందులు అవసరమైన వాళ్ళకి మేము అందించాము. అదే కాకుండా మొబైల్ హెల్త్ క్యాంప్స్ అంటే ఒక బస్ అనేది మేము సంజీవిని ఆరోగ్య కేంద్రంగా, అట్లానే బస్ అనేది కూడా మేము పెట్టాము. అది ఎవరికి అందాలని ఆ ప్రాంతాలకి ఈ బస్సు ముందుకి తీసుకెళ్తున్నాం. తద్వారా 2,183 క్యాంపులు ఈ బస్ ద్వారా మేము నిర్మించాము. దీని ద్వారా 4,50,000 మంది లబ్ధి పొందారు. అట్లానే విద్య దానికి వస్తే ఇప్పుడు వరకు 2,113 మంది పేద పిల్లలవని, అనాథ పిల్లలవని ఇప్పుడు వరకు వాళ్ళకి విద్య అనేది అందజేశాము. వాళ్ళకి విద్య అందజేయటమే కాదు, వాళ్ళకి సదుపాయాలు, వాళ్ళు ఉండటానికి భోజనాలు కానీ, వాళ్ళ యూనిఫామ్ కానీ అన్ని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తాంది. అట్లానే పేద పిల్లలకి ఇప్పుడు వరకు 3.5 కోట్లు స్కాలర్షిప్స్ అందజేశాము. అట్లానే జస్ట్ స్కాలర్షిప్ ద్వారా 2,72,00,00,000 రూపాయలు 275 మందికి అందజేశాము. ఈ స్కాలర్షిప్స్ వాళ్ళకే కాదు, 4,297 స్టూడెంట్స్ కి కూడా, కాలేజ్ స్టూడెంట్స్ కి అందజేశాము. ఇప్పుడు ఈ హెల్త్ క్యాంప్స్ ముందుకు తీసుకెళ్ళటానికి కూడా మేము 4 బ్లడ్ బ్యాంకులు నిర్మించాము. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, ఈ 4 బ్లడ్ బ్యాంక్ ద్వారా 5 లక్షల యూనిట్లు మేము తీసుకున్నాము బ్లడ్ బ్యాంక్ ద్వారా. దీని ద్వారా 9,18,000 మందికి ఈ బ్లడ్ యూనిట్స్ అందజేయగలము. ఈ అన్ని మేము చేయగలమంటే అది ప్రజలు సహకరించే వాళ్ళు ఉండాలి. అట్లానే మన దాతలు, వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దాతలు ముందుకొచ్చి మేము ఉన్నాము, మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము మీతో పాటు చెయ్యి కలిపి మీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాము అని చాలా మంది దాతలు ముందుకొచ్చారు. ఇంకా వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏ నమ్మకంతో ఎన్టీఆర్ ట్రస్ట్ కి డబ్బు గాని రకరకాల విధానాలుగా వాళ్ళు ట్రస్ట్ కి అందజేస్తున్నారు. ఎందుకంటే ఇది గుర్తు చేస్తున్నాను మీ అందరికి, ఇన్ని కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టగలము అంటే అది దాతలు వలన మేము ఇది ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. అందుకే ఆ దాతలకి వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకం, అది మాకు స్ట్రెంగ్త్ అనేది ఇస్తోంది మేము ఇట్లాంటి క్యాంప్స్ ముందుకు తీసుకెళ్ళటానికి. సో మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ క్యాంపు మీ కోసం మేము ముందుకు తీసుకొచ్చాం. మీకు ఏది అవసరమో మీరు అది డాక్టర్లకి మీరు మాట్లాడుకోండి. ఏది మేము చేయగలము ఇక్కడ మేము చేస్తాము, మీకు మందులు అందజేస్తాము. ఏది మా వల్ల కాదో, మేము ఒక పాయింట్ తర్వాత మేము కూడా మీకేం చేయలేము, అట్లాంటప్పుడు మేము తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కి ఆ పేపర్ మీద రికమెండ్ చేస్తాము. అట్లానే మేము కూడా వాళ్ళతో గాని, మేము ఏ కోఆపరేటివ్ హాస్పిటల్ తో మేము టైఅప్ పెట్టుకున్నామో వాళ్ళతో కూడా మేము మాట్లాడి తప్పకుండా మీకు ఏది అందజేయాలో అది తప్పకుండా మీ అందరికీ అందజేస్తాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మేము అందజేస్తాం.
మీదుగా అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు జరిపించి తమ పెద్ద మనసుల సాగుతుంది అన్నగారి ట్రస్ట్ ఆరోగ్యవంతమైన సమాజం కోసం పెద్ద ఎత్తున ప్రాథమిక ఆచరణే కాకుండా ప్రతి ఇంటి తలుపు తట్టు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. అనారోగ్య సమస్యలు గుర్తించి వారికి తక్షణ వైద్య సాయం అందించిన ట్రస్ట్ అవిశ్రాంత పోరాటం చేస్తుంది. వ్యాధి బారిన పడిన వారికి అత్యవసరమైన రక్తాన్ని సకాలంలో అందించి ఎంతో మంది చిన్నారులకు శ్రీరామరక్షించింది. చేతులు కలపండి. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం సమిష్టి కృషి. సాహో ఎన్టీఆర్ తెలుగు దాతలకు శ్రేయోభిలాషులకు నా సహృదయపూర్వక నమస్కారాలు. మీరు చూపించిన అభిమానానికి, ఉదారతకి, మీ సపోర్టుకి ధన్యవాదాలు. ఇట్లు మీ నారా సమస్యలను నీటుగా ఎదుర్కొనే జాబితాలో 45వ ప్రతిభాశాలి ఆరోగ్య సంరక్షణలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రజలకు ఆరోగ్య आगे से तक बोले रूप से చెక్ చేశారు అయిందా
అందులో జిఎస్ఎం ఫోకస్ చేస్తాం. You're writing on it, దాంట్లో రాస్తున్నారు. రైటింగ్ వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారా చేస్తారు. They're showing you దాని మీద ఏం రాస్తారు. So I was telling my team, రాస్తే బాగుంది, ఏ హాస్పిటల్ లేకపోతే వాళ్ళకి అర్థం కాదు. మీకు ఫోటో కాపీ వస్తుంది. Maybe it's another home గారు చంద్రబాబు నాయుడు గారు నా పేరు అడిగమని చెప్పాలి. నా పేరు ఏ రామకృష్ణ. అడగలమనుకోండి గుంటూ అనుకోవాలి. మంచిదే కదా. ఉంది మ్యామ్, లిస్ట్ పెడతాను. కనిపించింది మీరు అడగాలి, చాలా అడగాలి. మీరు డౌట్ రాత్రిపూట రాత్రి చెప్పాలి. తిన్న తర్వాత ముందు అన్ని చెప్పాలమ్మా. చెన్నై హాట్ ఉంటాయండి. చెప్పండి.